వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఎంత భక్తి ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారి దర్శనం తర్వాత స్వామివారికి ఎంతో అతి ప్రీతి అయినటువంటి లడ్డు కూడా అదే ప్రాధాన్యత ఉందని చెప్పాలి. అసలు లడ్డు తయారీ ఎప్పుడు మొదలైంది, లడ్డుకున్నటువంటి చరిత్ర ఏంటి, ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కోట్లాది మంది భక్తులు కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామి క్షణ దర్శన భాగ్యం కోసం పరితపిస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలోనే స్వామివారికి ఎంతో ప్రీతి అయినటువంటి లడ్డు కూడా అదే స్థాయి ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు వేణుగోపాల్ దీక్షితులు స్వామివారు ఉన్నారు. స్వామి, లడ్డుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాశస్త్యం ఉంది. అదే రకంగా లడ్డుకు ఉన్నటువంటి ఇప్పటికే ఏదైతే గతంలో ఒక బూందీతో కూడుకున్నటువంటి ప్రసాదం అందజేసేవారు, తర్వాత లడ్డుగా దీన్ని తీసుకొచ్చారు. అయితే దీన్ని దాదాపు 300 సంవత్సరాలు అయిందనేసి ఈ మధ్య కొంత నానుడి నడుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు లడ్డు ఈ యొక్క భక్తులకు అందించేటువంటి ఎప్పటి నుంచి ప్రాశస్త్యం పొందినటువంటి పరిస్థితి? ఓం నమో వెంకటేశాయ. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రధానే లోక కళ్యాణం కోసం స్వామివారు తిరుమల క్షేత్రంలో పద్మావతి అమ్మవారి పరిణయం తర్వాత అర్చావతార స్వరూపంగా ఆవిర్భవించారు. స్వామివారి యొక్క ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారి ఆలయంలో అన్ని కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే స్వామివారికి ఆరాధనలో కూడా వివిధ రకాలైన ప్రసాదాలు, పన్యారాలు నైవేద్యంగా స్వామివారికి సమర్పించడం, తర్వాత ఆ నైవేద్యమైన ప్రసాదాలని భక్తులకు వినియోగించడం జరుగుతుంది. పూర్వకాలంలో అన్నప్రసాదాలు ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఊర్లకు తీసుకెళ్ళి వారి వారి గ్రామాల్లో బంధుమిత్రులకు పంచాలంటే ఆ యొక్క ప్రసాదం అన్ని రోజులు నిల్వ ఉండదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కొంతకాలం పాటు కలకండ, కొబ్బరి, జీడిపప్పు కలిపిన దాన్ని కూడా స్వామివారి ప్రసాదంగా వారి వారి ఊర్లకు తీసుకెళ్ళి ఇచ్చుకునేవాళ్ళు. తర్వాత 1790, 18వ శతాబ్దంలో రఘోజీ తోటలో ఈ లడ్డు యొక్క ప్రస్తావన తిరుమల చారిత్రాత్మక విషయాల ద్వారా తెలుస్తుంది. ఆ రఘోజీ తోటలో ఈ 1790, 1840 మధ్యలో స్వామివారికి ఉత్సవమూర్తులకు లడ్డు ప్రసాదం నైవేద్యంగా సమర్పించినట్టు తెలుస్తుంది. తర్వాత కాలంలో తీపి వస్తువు ఊర్లకు తీసుకెళ్ళి పంచుకోవాలంటే బూందీ ప్రసాదాన్ని, బూందీ, కలకండ, బెల్లము కలిపిన ఆ యొక్క బూందీ ప్రసాదాన్ని భక్తులు తీసుకెళ్ళి వారి వారి గ్రామాల్లో బంధుమిత్రులకి వినియోగించుకోవడం జరుగుతుంది. ఎక్కువ కాలం నిల్వ ఉండే విధానాన్ని అనుసరించి తర్వాత కాలంలో క్రమేపీ లడ్డుగా 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఈ యొక్క లడ్డూకి ప్రత్యేకమైన దిట్టాన్ని ఏర్పాటు చేయడము, ఈ లడ్డూలో ఏ ఏ వస్తువులు ఎంత పరిమాణంలో వాడాలి అనేదంతా కూడా ఒక ప్రోక్తము అంటారు. ఒక ప్రోక్తము అంటే 51 లడ్డూలు. ఆ 51 లడ్డూలకి సంబంధించి ఏ ఏ పదార్థాలని ఎంత పరిమాణంలో వాడాలన్నది దిట్టం ద్వారా ఏర్పరిచినట్టు అక్కడి నుంచి క్రమేపీ లడ్డూగా స్వామివారి ప్రసాదాన్ని భక్తులంతా కూడా ఎంతో పవిత్రంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారి వారి గృహాలకు తీసుకెళ్ళి బంధుమిత్రులకి వినియోగించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ లడ్డు ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి లడ్డు, ఇది గతంలో నుంచి కూడా అంటే ఇదే తరహా అయినటువంటి లడ్డు ప్రసాదాన్ని అందించేవారు, దాంతో మళ్ళీ ఏమైనా మార్పులు తీసుకుని వచ్చి మారినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి స్వామి? స్వామివారికి మొదట ఈ లడ్డు ప్రసాదము నైవేద్యంగా గర్భాలయంలో చిన్న లడ్డూలు ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతినిత్యం జరిగే కళ్యాణోత్సవంలో విశేషంగా పెద్ద లడ్డూలు దాన్ని పెద్ద పరిమాణంలో తయారు చేసి ఆ పెద్ద లడ్డూలు కళ్యాణోత్సవంలో అప్పాలు, వడలు, లడ్డూలు, చక్కెర పొంగలి, పులహోర ఇట్లాంటి పొంగలి ప్రసాదం అంతా కూడా స్వామివారికి కళ్యాణోత్సవంలో విశేషంగా నైవేద్యంగా సమర్పిస్తారు. కళ్యాణం లడ్డు కింద పెద్ద లడ్డూను కూడా భక్తులు కళ్యాణోత్సవంకి వచ్చిన వారు ఇతరతర సేవల్లో కూడా ఈ పెద్ద లడ్డూని వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కూడా ఈ చిన్న లడ్డు పరిమాణం గతంలో 20 రూపాయలు, 25 రూపాయలు అట్లా అమ్మేవాళ్ళు. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు 50 రూపాయలకి ఆ లడ్డు యొక్క ధర చేరుకున్నది. ఈ పెద్ద లడ్డూలు కూడా స్వామివారికి నివేదన జరిగి 200 రూపాయలకి పెద్ద లడ్డూలు కూడా భక్తులకు విక్రయించడం జరుగుతుంది. ఈ పెద్ద లడ్డూలు కళ్యాణం సమయంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. గర్భాలయంలో మూలమూర్తికి విశేషమైన ఆస్థానాల సమయంలోనూ ప్రత్యేక పర్వదినాలలో పెద్ద లడ్డు, వడ, అప్పము ఇట్లాంటి ప్రసాదాలు కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ఇదే కాకుండా నిల్వ ఉండే ప్రసాదాల్లో భాగంగా జిలేబీ, తేనెతలు అంటారు, గురువారం నాడు జిలేబీ ప్రసాదాన్ని, మురుకు కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది.
సో ప్రత్యేకించి ఈ యొక్క లడ్డు తయారీకి నిర్ణీతమైనటువంటి ఒక తారీఖు అన్నదే లేదు. అంటే కానీ కొంత మీడియాలో కావచ్చు, కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, ఆగస్టు వచ్చిందంటే ప్రతి సంవత్సరం కూడా లడ్డుకు 300 సంవత్సరాలు, 310 సంవత్సరాలు, 311 సంవత్సరాలు అంటే ప్రతి ఇయర్ కూడా ఇది ఒక తేదీని అనువాదిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని ఎంతవరకు చూడవచ్చు అంటారు? నాకు తెలిసి మన రికార్డులలో అయితే 1790లో 1840 ప్రాంతంలో రఘోజీ తోటలో ఈ లడ్డూల్ని స్వామివారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించినట్టు ఆధారాలు మనకి తిరుమల తిరుపతి దాని ఇన్స్క్రిప్షన్స్ బుక్స్లో వాటిలో ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. తర్వాత కాలంలో 1933 నుంచే ఈ లడ్డు బాగా వాడుకలోకి వచ్చినట్టు, అంతకుముందు ఇంత జనాలు కూడా లేరు. 1933 ప్రాంతానికి ముందుగా ఇంత జనాలు కూడా ఇంత వ్యవస్థ లేదు కాబట్టి దానికి ముందంతా బూందీ ప్రసాదంగా ఇచ్చేవారన్నట్టే మనకి ఆధారాల ద్వారా తెలుస్తుంది. 33 తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ దిట్టాన్ని ఏర్పరిచి మహంతుల దగ్గర నుంచి వీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ లడ్డూకి ప్రత్యేకమైన దిట్టాన్ని ఏర్పాటు చేసినట్టు, అంతకుముందు విశేషమైన పర్వదినాల్లో మాత్రమే ఈ పెద్ద లడ్డూలు ఈ యొక్క ప్రసాదాలు తయారు చేసినట్టు తెలుస్తూ ఉండేది. అప్పుడు భక్తుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్నది. మరి 300 సంవత్సరాలు ఆగస్టు నెల అన్నది ఎక్కడొచ్చింది అనేది కొంచెం పరిశీలించాల్సి ఉంటుంది. అది మనకు తెలిసినంతవరకు అయితే రీసెర్చ్ కూడా కొంత ఈ లడ్డు మీద చేసిన వారు కూడా ఈ తేదీని ఎక్కడ నిర్ధారించినట్లు మనకు తెలియట్లేదు. ప్రధాన అర్చకులు తెలియజేసిన విధంగా వాస్తవానికి లడ్డూకు ఒక ఇన్నేళ్ళు నిండింది అని తెలియజేసేటువంటి తారీఖు ఏది కూడా అఫిషియల్గా లేదని చెప్పాలి. అయితే టీటీడీకి ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే బూందీ తయారీ 1715 సంవత్సరంలో బూందీ తయారీ వచ్చింది. ఆ తర్వాత ఆ కాలక్రమేణా భక్తుల సౌకర్యార్థం అధిక సంఖ్యలో కూడా భక్తులు అన్నది తిరుమల క్షేత్రానికి ప్రతి ఏడాది కూడా అధిక సంఖ్యలో రద్దీ అనేది పెరుగుతూనే వస్తుందని చెప్పాలి. కాలక్రమేణా నిల్వ ఉండే విధంగా అనేక మార్పులు బూందీ నుంచి లడ్డుగా రూపాంతరం చెందిందని చెప్పాలి. అయితే భక్తులు ఎన్నో ప్రయాసాలు పడి స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఆ ప్రసాదాన్ని తమ ఊర్లకు తీసుకొని ఆశ కూడా భక్తులకు ఉంటుంది. రాలేనటువంటి భక్తులకి ఈ ప్రసాదాన్ని అందిస్తే స్వామివారి దర్శనం చేసుకున్నంత తృప్తిని అనుభూతిని పొందుతారు భక్తులని చెప్పాలి. అయితే ఈ ఉద్దేశంతో కాలక్రమేణా ఈ బూందీ నుంచి అనేక రూపాంతరం చెంది పూర్తి స్థాయిలో లడ్డు తయారీ విధానం కూడా రావడం జరిగింది. బూందీ లేకపోతే దానికి ముందున్నటువంటి ప్రసాదాలు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ కూడా నిల్వ ఉండేటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం లేదు. కనుకనే పూర్తి స్థాయిలో ప్రసాదంలో అనేక మార్పులు తీసుకుని రావడం జరిగింది. ఈ తరుణంలోనే బూందీ నుంచి కూడా లడ్డుగా పూర్తిగా మారినట్టుగా తెలుస్తుంది. అయితే లడ్డుగా మారిన దానికి పూర్తి స్థాయిలో అయితే ఒక చారిత్రకమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి డేట్ మాత్రం లేదని చెప్పాలి. అయితే 1715 సంవత్సరంని ప్రామాణికంగా తీసుకొని 310 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టుగా ఒక నానుడు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.